సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. రీసెంట్‌గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్‌ను కంప్లీట్ చేసుకొని $1.4 మిలియన్ దాకా వసూళ్లను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ స్టార్ట్‌ను దక్కించుకుంది. హైదరాబాద్‌లో సాలిడ్ స్టార్ట్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా సిటీలోనే కుమ్మేసింది. కానీ విలేజెస్ మాత్రం కొంచెం బుకింగ్స్ అనుకున్న రేంజ్‌లో లేవు. అదే టైంలో సీడెడ్‌లో కూడా సినిమాకి ఓవరాల్‌గా బుకింగ్స్ ఈ కాంబో క్రేజ్‌తో పోల్చితే తక్కువగానే ఉండడం, ఆంధ్రాలో మాత్రం సినిమా ఎక్సలెంట్ స్టార్ట్‌ను సొంతం చేసుకుంది. మొత్తం మీద టాక్ కొంచెం మిక్స్‌డ్‌గా ఉన్నా తొలి రోజు ప్రీ బుకింగ్ సాలిడ్‌గా ఉండడం సినిమాకి హెల్ప్ అవ్వగా ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్‌ని చూస్తూ ఉంటే సినిమా 32.34 కోట్ల రేంజ్‌లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్‌గా అన్ని చోట్ల ఆఫ్‌లైన్ టికెట్స్ సెట్‌లోనూ లెక్కల్ని బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగానే ఉన్నప్పటికీ వరల్డ్ వైడ్‌గా సినిమా 43-45 కోట్ల రేంజ్‌లో షేర్‌ని సొంతం చేసుకునే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ అంచనాలను కూడా ఈ సినిమా మించిపోయి ఊచకోత కోసేసి మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబో హైప్‌కి తగ్గ టాక్ రాకపోవడంతో కొంచెం ఇంపాక్ట్ అయితే ఉందని చెప్పాలి. మొత్తానికైతే 'గుంటూరు కారం' సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులని కాస్త నిరాశపరుస్తుందని చెప్పాలి.